ఈ సంఘటన తర్వాత కిష్కింధకాండ రాజ్యం మారిపోయింది. కిష్కింధ అరణ్యంలో ఒక రోజు భయంకరమైన యుద్ధం మొదలైంది. వానరరాజు వాలి తన సోదరుడు సుగ్రీవతో ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు. సుగ్రీవునికి న్యాయం చెయ్యాలని మాట ఇచ్చిన రామ ఒక చెట్టు వెనక నుంచి యుద్ధం గమనిస్తున్నాడు. సమయం రాగానే రాముడు తన దివ్య బాణాన్ని ధనస్సుపై ఎక్కించాడు. ఒక్క క్షణంలో ఆ బాణం గాలిని చిక్కుకుంటూ వెళ్ళి వాలిని గాయపరిచింది. భూమిపై పడిన వాలి రాముడిని చూసి ధర్మం గురించి ప్రశ్నించాడు. అప్పుడు రాముడు ధర్మం గురించి మరియు న్యాయం గురించి వివరించాడు. అలా వానరరాజు కథ ముగిసింది. మరియు కిష్కింధలో సుగ్రీవ రాజ్యాభిషేకానికి మార్గం ఏర్పడింది.